ఇదిగో లాయరు, తీ వీడియో తీ. 2 కార్లు గాల్లోకి లేవబోతున్నాయి. షూట్ చేయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3. మిత్ర గారు కార్ ఆపండి. ఏంటి లక్ష్మి, ఎందుకు ఆపావు? హలో రేయ్, థ్యాంక్స్ ఫర్ ది కన్ఫర్మేషన్. పోలీసులు వచ్చారేంటి లాయరు? ఇప్పుడు ఏం చేయాలి? మీరు సినిమాలు చూడరా సార్? చేతులు 2 పైకెత్తాలి. పెడలు వేయండి. పోలీసులు ఎందుకు వస్తున్నారు? నిన్నే లక్ష్మి. మనం వెళ్లే దారిలో ల్యాండ్ మైన్ ఉందండి. ఏంట్రా బెయిల్ పేపర్స్ తో రాకుండా ఒట్టి చేతులతో వచ్చారు? నీకు బెయిల్ ఇప్పించే లాయరు నీతో పాటు లోపలే ఉన్నాడు కదన్నా. ఆయన లేకపోతే ఇంకో లాయర్ లేడా? వేరే లాయర్తో వెళ్ళావన్నా. జడ్జి గారు మీ బెయిల్ రిజెక్ట్ చేశారు. ఎందుకు చేయదు? నాన్ బెయిలబుల్ కేసు కదా ఇది. అంతేకాదన్నా, మన ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా రద్దు చేశారు. అన్నా నీకు మినిమం 10 ఏళ్ళన్నా శిక్ష పడుతుందంటన్నా. నా లాయర్ పట్టా కూడా గోవిందా. ఏం చేద్దామన్నా? ఇది ఒకందుకు మంచిదేరా. ఈ రాత్రి స్టేషన్లో దోమలతో కుట్టించుకోవడం, రేపు కోర్టు మెట్లెక్కడం, అట్నుంచటే జైలుకు వెళ్ళడం, రాళ్లు కొడుతూ చెప్పుకూడు తింటూ ఆ 4 గోడల మధ్య నరకం అనుభవించడం నేను నేర్చుకోబోయే కొత్త గుణపాఠం. ఏంటి సార్, ఎలాగైనా బయటపడాలని చూడాలి గాని ఇలా అంటారేంటి? చట్టం గురించి నాకంటే నీకే బాగా తెలుసు లాయరు. ఇప్పుడు మనం తప్పించుకోలేమని అర్థమైంది. కానీ నాతో పాటు ఆ లక్ష్మికి కూడా శిక్ష పడాలి. కొంపదీసి మళ్ళీ ఆ లక్ష్మి మీద అటాక్ చేస్తారా ఏంటి? ఈసారి లక్ష్మి మీద కాదు, దాన్ని మొగుడి మీద అటాక్ చేయాలి. వాడు చావాలి. లక్ష్మి జీవితాంతం తెల్ల చీర కట్టుకొని విధవరాలుగా మిగిలిపోవాలి. రేయ్, బయట ఊరి నుంచి జనాలు తెప్పించండి. అందరూ కొత్త వాళ్ళై ఉండాలి. ఫ్యాక్టరీ కట్టడానికి పెట్టుకున్న పెట్టుబడి మొత్తం ఆ మిత్రను చంపడానికే ఇస్తాను. రేపు నేను కోర్టు మెట్లు ఎక్కకముందే వాడు చావాలి. వాడు చచ్చాక, దాని పొట్టు చెరిగాక నాకొచ్చి కనిపించండి. వెళ్ళండి. హలో లక్ష్మి. మావయ్య గారు ఎక్కడున్నారు? ఏంటో చెప్పమ్మా. మీరోసారి దీక్షితులు గారిని కలుస్తారా? దేనికమ్మా? నాకెందుకో కంగారుగా ఉంది మావయ్య గారు. ఏదైనా జరగరాంది జరుగుతుందేమోనని భయంగా కూడా ఉంది. ఎందుకనిపిస్తుందమ్మా అలా? ఎందుకో తెలియదు మావయ్య గారు.
మీరు వెంటనే దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళండి. ఆల్రెడీ వెళ్ళొచ్చానమ్మా. ఏంటి మావయ్య గారు, దీక్షితులు గారిని కలిశారా? అవునమ్మా. ఆయన ఏం చెప్పారు? ఆ, నేనొచ్చాక చెప్తానమ్మా. ఆ, ఎక్కడికి వస్తున్నారు? మీ ఊరికే ఆంధవేలో ఉన్నాను. 1 గంటలో అక్కడ ఉంటాను. సమస్య ఏం లేదు కదా మావయ్య గారు? వచ్చాక అంతా వివరంగా చెప్తానమ్మా. అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా? ఆ, ఉమ్, సరే, నేను వచ్చేస్తున్నాను. మా ఇద్దరి గురించి రాశారా లేక మా అక్క గురించి మాత్రమే రాశారా? లేదు జాను, నీ గురించి కూడా చాలా బాగా రాశారు. సంక్రాంతి సిస్టర్స్ అని హెడ్లైన్ పెట్టి మీరు చేసిన పోరాటం గురించి చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు. చూసావా, వదినతో చేతులు కలపడం వల్ల నువ్వు కూడా హైలైట్ అయ్యావు. తనతో చేతులు కలపడం వల్ల కాదు, తనతో కలిసి పోటీగా నేను ఫైట్లో దిగడం వల్లే హైలైట్ అయ్యాను. తనతో ఈక్వల్గా నేను ఫైట్ చేసి ఉండకపోతే మీరు బావగారు వెనక నిల్చున్నట్టు నేను ఆవిడ గారు వెనక నిల్చోవాల్సి వచ్చేది. అందుకే చెప్తున్నాను, మనం కూడా హైలైట్ అవ్వాలంటే వాళ్లతో ఈక్వల్గా ఉండాలి, వాళ్ళ వెనక కాదు. ఒక్క మాట అడుగుతాను, చెప్తావా జాను?